బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించి చాలా గొడవలు జరుగుతాయి అనేది వాస్తవం అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఈరోజు మధ్యాహ్నం బీజేపీ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి రాజా సింగ్ అతను తన పదవికి రాజీనామా చేసి ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారికి తన యొక్క రాజీనామా లేఖని అందజేశారు. దాని తర్వాత ఆయన మీడియా ముఖంగా చాలా విషయాలు కూడా మాట్లాడారు. ఒక్కసారి అని ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మన స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ఒక వార్త నడుస్తుంది, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే, బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే, ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు వేస్తాం, ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా. సో అంటే తను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సందర్భంలో తన పక్షాన ఉన్న ఎవరైతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, తనకు సంబంధించిన ఆ విషయాలని కూడా ఒక లేఖలో రాసి నేను ఆల్రెడీ ఒక పత్రాన్ని అందజేశాను అధ్యక్షుడికి, అయినా సరే వాళ్ళందరినీ కూడా బెదిరించారు, నన్ను కూడా బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంచేత ఇలాంటి పార్టీలో ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో అభివృద్ధి చేయడానికి నా ఫ్యామిలీకి కూడా నేను తెగించి ముందుకు వచ్చి నేను చాలా విషయాల్లో కూడా బీజేపీ పార్టీని తరపున నిలబడ్డా. మరీ ముఖ్యంగా నేనే కదా, ఇలా చాలామంది కూడా నిలబడ్డా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది రావద్దు అనుకుంటున్న వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీలో చాలా కీలక నాయకులుగా ఎదుగుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనే పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే తెలంగాణలో మొట్టమొదటిగా రాజా సింగ్, అలాగే ఒక హిందూ నాయకుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరి గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వ్యక్తి రాజీనామా చేశారనే వార్త నిజమా? అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అంతా కూడా నిజమా, వాస్తవం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? గత కొంతకాలం నుంచి కూడా బీజేపీకి రాజా సింగ్ కి పడడం లేదు. రాజా సింగ్ బయటకు వచ్చి బీజేపీకి అగెనిస్ట్ గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కవిత ఇష్యూలోనే చూస్తాము, బీజేపీ పైన సంచలన ఆరోపణలు అయితే చేస్తారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని అనుకున్నాడు, అధ్యక్షుడు కావాలని అనుకున్నాడు. కాకపోతే ఇక్కడ నామినేషన్ వేయలేదు, నామినేషన్ వేయకుండా కొందరు తను అడ్డుకున్నారని చెప్పేసి కూడా రాజా సింగ్ ఆరోపించారు. ఆ నామినేషన్ పత్రాలపై సంతకం కూడా చేయనివ్వలేదని చెప్పేసి తన అనుచరులను కూడా బెదిరించారని చెప్పేసి ఈ విధంగా అయితే కామెంట్ చేస్తాడు. అంటే పూర్తిగా బీజేపీ పట్ల విసిగిపోయేటట్టుగా తెలుస్తుంది. సో ఈ విసిగిపోవడం వల్లనే అతను బీజేపీకి అయితే రాజీనామా చేసేశారు. రాజీనామా చేయడం కాదు, ఎన్నో కామెంట్స్ కూడా చేశారు. అంటే 2014 నుంచి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు భరిస్తూ పార్టీలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అటు టెర్రరిస్ట్ లో కూడా నేను ఒక టార్గెట్ లాగా ఉన్నాను, అయినా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాను బీజేపీలో. సో అటువంటి బీజేపీ ఇప్పుడు నా పట్ల ఈ విధంగా బిహేవ్ చేసింది, మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పేసి కూడా కామెంట్ చేసి రాజీనామా లేఖనైతే కిషన్ రెడ్డి గారికి ఇచ్చి దాని స్పీకర్ కి పంపాలని అయితే కోరారు.
సో కంప్లీట్ గా ఈ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో అది వేరే వ్యక్తికి ఇవ్వబోతున్నారన్న ఒక దీంతోనే రాజాసింగ్ గారు ఇటువంటి డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇంకోటి కూడా ఏంటంటే బీజేపీ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా ఇక్కడున్న నాయకత్వం ఇక్కడున్న లీడర్లు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. వాళ్ళ వల్లే అసలు బీజేపీ అధికారంలోకి రావట్లేదు. మంచి స్కోప్ ఉంది అయినా కూడా దాన్ని పక్కన పెట్టేసి వదిలేస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి బీజేపీకి, కానీ దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. సో ఇటువంటి ఫలితాల్లో జీవితాల్లో ఎప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి తెలంగాణలో అయితే రాదు. సో అందుకోసం ఈ పార్టీ నుంచి బయటకు వస్తున్నానంటూ కూడా కామెంట్ చేశారు. అయినా కూడా నేను హిందూ సమాజం వైపు నిలబడతానని, బీజేపీకి రాజీనామా చేయడం కఠిన నిర్ణయం అయినా తప్పట్లేదని కూడా చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఇక్కడ సరైన నాయకత్వం లేదని మాత్రం ఆయన కామెంట్స్ అయితే చేశారు. అయితే హిందుత్వ అజెండా ధర్మాన్ని మాత్రం వదలిపోమని కూడా రాజాసింగ్ అయితే స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాలు ఇది ఒక కీలక పరిణామం. బీజేపీకి పెద్ద దెబ్బ. మరి దీన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ గారు ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ అది కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు, బాయ్ బాయ్ చెప్పేశాడు అని మాత్రమే తెలుస్తుంది. సో చూద్దాం దీని పట్ల బీజేపీ నాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. రైట్. అయితే ఆదిత్య చెప్పండి, అంటే బీజేపీ పార్టీలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజాసింగ్ చాలా కీలకమైన వ్యక్తి, కీలకమైన నాయకుడు బీజేపీ పార్టీకి సంబంధించి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీ నుంచి దూరం అవుతున్నారంటే ఖచ్చితంగా అతనికి సంబంధించిన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అతను చెప్పిందే వింటారు. సో అంటే ఈ రకంగా బీజేపీ ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుందా? అంటే గోషామహల్లో ఎప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యే అవుతూ వస్తున్నారు. అయితే అతను చేసిన కొన్ని కామెంట్స్ వల్ల పార్టీ కూడా అతన్ని ఒకసారి బహిష్కరించింది. ఆ తర్వాత ఎలక్షన్స్ ముందర అతన్ని మళ్ళీ పార్టీలోకి చేర్చుకుంది. ఆ తర్వాత కూడా ఆయన గెలవడం చూస్తాం. అంటే గోషామహల్లో అయితే పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాజాసింగ్ అక్కడ చాలా స్ట్రాంగ్ లీడర్ గా చెప్పుకొస్తారు. ఎప్పటి నుంచో కూడా అక్కడ ఆయనే గెలుస్తూ వస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీకి అయితే కాస్త దెబ్బే అని చెప్పుకోవాలి. సో మరి ఇంకా ఓదార్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా, పైనుంచి హైకమాండ్ ఏమైనా రియాక్ట్ అవుతుందా అని కూడా చూడాలి. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, మీకేమనిపిస్తుంది? ఒకవేళ బీజేపీ పార్టీ నుంచి ఇంకా శాశ్వతంగా అతను దూరం అయితే ఇక్కడ పార్టీ ఎలా ఉండబోతుంది? అండ్ నిజానికి ఇప్పుడిప్పుడే పార్టీ ఇక్కడ చాలా బలపడతా ఉంది. ఇదే టైంలో బీజేపీ పార్టీకి ఒక చాలా చాలా కీలకమైన వ్యక్తి దూరం కావటం, ముఖ్యంగా గోష్మహల్ లాంటి ఒక ఎప్పటి నుంచో గెలుస్తున్న ఈ నాయకుడు ఎమ్మెల్యేగా అలాంటి గోష్మహల్ నుంచి ఇతను దూరం కావటం, ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటాయి? మీరేమంటారు? ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మరీ ముఖ్యంగా నిజంగానే ఇదొక హిందూ నాయకుడు అలాగనే ఎదిగాడు, ఇతనికి టెర్రరిస్టులు కాల్ చేయొచ్చు, స్లీపర్ సెల్స్ మేము అటాక్ చేస్తామని బెదిరించేయచ్చు, మీ ఇంట్లో బాంబులు పెట్టామంటూ బెదిరించవచ్చు, ఇలాంటివి చాలా చాలా ఇతని పైన జరిగాయి. అండ్ ఇతను కూడా చాలా వాటిపైన స్పందించి కొన్ని వీడియో క్లిప్స్ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా ముత్యాలమ్మ టెంపుల్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అతను అక్కడికి రావటం, దాని గురించి మాట్లాడటం, ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. మరి అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీ దూరం పెట్టాలని అనుకుంటుందా? మరి అతని అనుచరులను ఎందుకు బెదిరించారు? అతను మద్దతు తెలియజేస్తున్న వ్యక్తుల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? వీటన్నిటి గురించి కూడా పూర్తి విషయం